వరకు ఇంత సమయం పట్టేది కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా ముందుకు వెళ్లారు. ప్రజలలో భారతీయ జనతా పార్టీ పట్ల ఆగ్రహావేశాలు కూడా పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం కొంత సహాయం చేసినా ప్రజలు సంతృప్తి చెందకపోవచ్చు. అదే జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకునే అవకాశం లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితులలో భారతీయ జనతా పార్టీతో స్నేహం కొనసాగిస్తే ఆయన రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరించవలసి ఉంటుంది. అలా జరగాలంటే తెలుగుదేశం పార్టీతో మైత్రి బంధాన్ని కొనసాగించడం రాజకీయంగా తమకు అవసరమని మోదీ షా ద్వయం భావించాలి. రాష్ట్ర హక్కుల కోసం ప్రస్తుతం పోరాటం చేస్తున్న చాలా మంది భారతీయ జనతా పార్టీతో ఇంకెందుకు కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని కోరుతున్నారు. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా జరిగే నష్టం పెద్దగా ఉండదు గాని రాష్ట్రానికి మాత్రం నష్టం జరుగుతుంది. కేంద్రం నుంచి లభిస్తున్న అరకొర సాయం కూడా ఆగిపోతుంది. రాష్ట్రం మరిన్ని ఇబ్బందుల్లోకి వెళ్తుంది. అలాని ప్రజలు సంతృప్తి పడేలా సాయం లభించని పక్షంలో తమ ప్రయోజనాలను పణంగా పెట్టి భారతీయ జనతా పార్టీతో మైత్రి బంధాన్ని తెలుగుదేశం పార్టీ కొనసాగించలేదు. ఇంట బయట వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గి ఎంతో కొంత అదనపు సహాయం ప్రకటించిన ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు తమతో ఉంటారన్న గ్యారంటీ లేదని కమలనాథులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే ఎలాగూ తమ నుంచి దూరమయ్యే చంద్రబాబు కోసం ఏదైనా ఎందుకు చేయాలన్న అభిప్రాయంతో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, వచ్చే ఎన్నికలలో గాని ఆ తర్వాత గాని చంద్రబాబు అవసరం తమకు ఉందా లేదా అన్న దానిపై మోదీ షా ద్వయం ఒక నిర్ణయానికి వస్తే తప్ప ఏపీ సమస్య పరిష్కారం కాదు. చంద్రబాబు అవసరం ఉందని వారు భావిస్తే పరిస్థితి ఒకలా ఉంటుంది, లేని పక్షంలో మరోలా ఉంటుంది. ఆందోళనలు ఉద్యమాల వల్ల ఫలితం ఏమీ ఉండదు. ఎంపీల రాజీనామాలు, మంత్రుల రాజీనామాలు, అవిశ్వాస తీర్మానాలు వగైరా ప్రతిపాదనలు ఆయా రాజకీయ పార్టీల వ్యూహాల్లో భాగమే తప్ప సదరు చర్యల వల్ల ఏమాత్రం ఫలితం ఉండదు. ఏపీ ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నా భారతీయ జనతా పార్టీ కోల్పోయేదేమీ లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ బలం ఏ పాటిదో అందరికీ తెలుసు. సొంత బలం లేని చోట మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ బలంపై ఆధారపడడమా లేదా అన్నది తేల్చుకోవాల్సింది కమలనాథులే. ఈ విషయంలో స్పష్టత వస్తే రాష్ట్రానికి న్యాయం చేసే విషయంలో పురోగతి ఉంటుంది. లేని పక్షంలో అమిత్ షా సమక్షంలో ఈ నెల 5న జరిగే చర్చల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ నివేదిక రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు అరణ్యరోదనే అవుతాయి. రాజకీయ అవసరాలను బట్టి బంధాలు ప్రేమలు ఉంటాయి. బెంగళూరు మెట్రో రైలుకు 17,000 కోట్ల రూపాయలు కేటాయించారంటే ఆ రాష్ట్రంపై ప్రత్యేక ప్రేమ ఉండి కాదు. అక్కడ త్వరలో ఎన్నికలు ఉన్నందున భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా అవసరం. ఏపీలో కూడా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనుకుంటే భారతీయ జనతా పార్టీ పెద్దలు ముందుకు కదులుతారు. లేని పక్షంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధం కావాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తామని కొంతమంది నాయకులు ప్రకటిస్తున్నారు గాని చంద్రబాబు అవసరం గాని ఏపీ అవసరం గాని తమకు లేదని భారతీయ జనతా పార్టీ పెద్దలు భావిస్తే మెడలు వంచే పరిస్థితి ఎక్కడుంటుంది? ప్రగల్భాల వల్ల ఫలితం ఉండదు. ఆచరణాత్మకంగా ఆలోచిస్తే కనీసం అశాంతైనా ఉండదు.